ఈరోజు ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, అలాగే ఒక శైవ క్షేత్రానికి వెళ్ళినప్పుడు లేదా శివాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో సభ్యులందరూ సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు ప్రసిద్ధ శైవ క్షేత్రాలైనటువంటి శ్రీశైలము, కాళహస్తి ఇలాంటి క్షేత్రాలలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. శివ సంబంధమైనటువంటి క్షేత్రాలలో నిర్వహించేటటువంటి రథోత్సవాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా సరే రథోత్సవాన్ని దర్శించేటప్పుడు రథం లాగితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రథోత్సవం జరిగే సమయంలో ఆ రథాన్ని లాగినా, ఆ రథం తాడును పట్టుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక శివాలయానికి వెళ్ళి మనం శివాలయంలో పరమశివుణ్ణి దర్శనం చేసుకున్నాక కొన్ని విధులు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శివాలయానికి వెళ్ళి గోపుర దర్శనం చేసుకుంటే 7 జన్మల పాపాలని తొలగింపజేసుకోవచ్చు. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఐశ్వర్యం కలగాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, అవసరానికి ధనం సమకూరాలన్నా శివాలయంలో గోమయంతో శుద్ధి చేయాలి. మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో చక్కగా చీపురుతో చిమ్మి అక్కడ గోమయంతో శుద్ధి చేసి బియ్యపిండితో ముగ్గు వేసినట్లయితే ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెడితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పిల్లలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, అంటే పిల్లల చదువు, పిల్లల వివాహము, పిల్లల ఉన్నత విద్య, పిల్లల ప్రమోషన్లు, వీటి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కుటుంబంలో పిల్లల పరంగా ఉన్న సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి శివాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. మీరు ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా సరే శివాలయంలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ పసుపు రంగు వస్త్రం మీద బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాలు తయారు చేసుకొని ఆ పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి శివాలయ ప్రాంగణంలో వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో ముగ్గు వేసి పసుపు వస్త్రం ఉంచి దాని మీద పిండి దీపాలు వెలిగించినట్లయితే ఇంట్లో సంతానానికి ఉన్నటువంటి ఎలాంటి సమస్యలకైనా సరే అతి త్వరలో చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అలాగే శివాలయానికి ఆదివారం వెళితే అక్కడ భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టాలి. శనివారం శివాలయానికి వెళితే చింతపండు పులిహోర పంచిపెట్టాలి. సోమవారం వెళితే కొబ్బరన్నం ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి. మంగళవారం కానీ బుధవారం కానీ శివాలయానికి వెళితే పాలకూర అన్నాన్ని అక్కడ భక్తులకు పంచిపెట్టాలి. గురు శుక్రవారాల్లో అయితే పొంగలి శివాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ఇలా ఒక్కొక్క వారం శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో దర్శనం చేసుకున్నాక అక్కడ భక్తులకి ఈ ప్రత్యేకమైన పదార్థాలు పంచిపెడితే ఆ వారాధిపతి అనుగ్రహం కలుగుతుంది. ఆ గ్రహానికి సంబంధించిన గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ ప్రత్యేకమైన విధులు పాటించడం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.